సనా అక్కడ కొట్టాలని థాట్ ఎలా వచ్చిందిరా నీకు? అంటే ఇప్పుడు అక్కడ ఏం లేదా? సౌండ్ ఏంటి? నువ్వు అక్కడ టక్ టక్ సౌండ్ వచ్చేది ఇల్లవా? అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఈ మధ్య అసలు దాన్ని అన్ఇన్స్టాల్ చేయలేకపోతున్నాము, అట్లా అని చెప్పి ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాము. నిద్ర లేదు, సుఖం లేదు, ఏం చేయలేకపోతున్నాము. అట్లాంటి కొన్ని రీల్స్ వచ్చినాయి అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో అవి చూద్దాం. రావణ్ గాన్ని 1000 మందిని గ్రైండర్ లేసి తిప్పితే ఒక అవుట్పుట్ బయటకు వస్తే ఎట్లుంటది అట్లుంటది. నాకి బతుకొద్దు. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏవయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా జరిగిందిరా. అవసరమా? ఇది ఫెవికాల్ రాసుకొని గడ్డిలో వదిలిపెట్టున్నాడు. కాదురా, కాదురా నాయనా. తేనె 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 తెంపుకొని పోతే మొత్తము అంత లేదు, అవన్నీ కాదు. నేను పెండగిండి ఉంటే దాని మీద పడ్డట్టు ఏయ్. అట్లనే ఉంది అది. కాకపోతే కలర్ వేరే ఉంది సాయి. ఎండిపోతే అట్లనే అయిందేమో మరి. ఎండిపోయేదాకా పెట్టుకున్నట్టు. ఓకే ఓకే, నేను ఊహించింది ఇంకా కలిసి ఉంది. ఇది బెటర్. అదే నేను అదే చెప్తాను అనుకున్నా. అంటే అన్ని టేకులు చేసిండేమో నాకు తెలిసి. అదే ఆయన బట్టలు ఎవడో ఎత్తుకోవేండు, అందుకే ఉరుకుతా ఉన్నాడు. బట్టలు కాదురా నాయన, పోతుంటే చెంబెత్తుకోలేరు. సూపర్. అందుకు అదే కరెక్ట్. అది కూడా కొట్టేసింది. ఇంకోడెవడో కొట్టేసినట్టు. అందుకే ఈయనే ఉరకాడు అన్న. పెద్ద పెద్ద మైన్స్ లలో కూడా షూట్ చేసిండు సేమ్ ఇదే. అమ్మో, ఇప్పుడు ఇది జస్ట్ నీళ్ళు పోసుకోవడం. ఎన్టీఆర్ ఒక చెరువు కాడ నీళ్ళు పోసుకుంటాడు కదా, ఆ చెంబుల నుంచే నీళ్ళు పోసుకుంటుండే ఓడ ఎత్తుకోండి ఆ చెంబుని. ఓకే ఓకే ఓకే. దీన్ని ఏమో అంటారు, ఏంటిది అది? పిచ్చండి ఇది. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ కాదు, అట్లా దాన్ని ఇచ్చుడేమో అంటారు. ఏంది అది? చెస్ట్ ప్రెస్. షాక్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ వాంది వాడించుకుని నేను అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. వంది వాడించు. కనీసం ఐరన్ బాక్స్ ఆన్ ఉన్నా బాగుండు. అది కదా. ఈ వీడియో రాకపోతుండే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోతారా? నేను పోతా. వద్దు, నాకు ఇది బతకొద్దు. అది ఏంది, ఛార్జింగ్ పెడదామని చూస్తున్నా. ఏం చేస్తున్నా? ఆ చార్జర్ కూడా ఖరాబ్ అవుతుందిరా. అది కదా. ఇంకా నయం ముక్కుల్నే పెట్టుకున్నాం. లేకపోతే ఆ గుర్రాన్ని చూడలేక చచ్చిపోతున్నాయి మనం. సనా అక్కడ కొట్టాలని థాట్ ఎలా వచ్చిందిరా నీకు? అంటే ఇప్పుడు అక్కడ ఏం లేదా? సౌండ్ ఏంటి? నువ్వు అక్కడ టక్ టక్ సౌండ్ వచ్చేది ఇల్లవా? వా, ఏమి తేజస్సు బిడ్డ. కాదు, టక్ టక్ అని ఎందుకు వచ్చిందంటే సౌండ్ అని పేజ్ లో కూడా చెప్తా. ఆడు ఛార్జింగ్ ఎడబెడతాడు వీడు. వాడన్నా నయ్య ముక్కులో పెట్టుకుండు, వీడు ఛార్జింగ్ ఎడబెడతాడు చూడరా సనా.
చిట్టి అంటే ఆ చిట్టి దగ్గర పెట్టమని కాదురా దాని అర్థము. ఛార్జింగ్ పెట్టుకోవడానికి వేరే ప్లేస్ దొరకలే రీల్స్ కి. నేను ఏ పాపం చేశా అని నాకు ఇలాంటి రీల్స్ అని చూపిస్తున్నారు ఈరోజు మీరు. ఈ రోజు మనమే కాదు, మనతో పాటు సబ్స్క్రైబర్స్ అందరు చూడాల్సింది ఇవి. ఇదేం చూసినావు, ఇంతకు మించి కూడా ఉన్నాయి ఇంకా చూడు. దీనికే భయపడితే ఎలాగా, ఇప్పుడే మొదలైంది. ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. లేదు, నీ మీద కూడా. వేళ్ళు నరికేశాను. ఏంటన్నా పిచ్చిది వాగుతుంటే వింటున్నారు? అరే కాదురా, ప్రతి రీల్ ఈ చార్జర్ ఎందుకు వాడతారు? అదే కదా, ఒకటి అది కూడా రెడ్ వైరే. ఒకటి చెయ్యిలో పెడతాడు, ఒకడు ముక్కులో పెడతాడు, ఒకడు గుండెల మీద పెడతాడు, ఒకడు ఎన్నెన్నో పెడతాడు. చార్జర్ వైస్ తోటి ఎన్ని యూజెస్ ఉంటాయి అని అసలు ఇప్పుడు కదా. ఆయన నీ మీద కూడా చెయ్యేసింది. అదే నీ మీద కూడా ఆఖరికి. అదే కదా, మంచి వాడి నరుకుంటాడులే. వాడు అంత కడువులు ఉన్నాడు. అరే ఎవడో వాడు. ఇంత గ్యాప్ దొరికితే చాలు ఫుల్ గా దిగు పడబడబడి టికెట్. Sorry, I said I'm sorry. ఇన్స్పెక్టర్ నువ్వు యూజువల్ సారీస్ I'm sorry. I'm sorry. మీరు ఇట్లాంటి ఏమైనా వచ్చే ముందు నాకు డిస్క్లైమర్ ఇవ్వండిరా. అంటే నేను ఇంతకన్నా ఘోరం ఏం చూడను అనుకున్నప్పుడు ఇంకా అంతకు మించి వస్తున్నారా నాయన. వాడేవాడ్రా అరే ఇలా చూసినారా రీల్స్ అన్నిట్లో ఎట్లనే ఉంటారు తెలుసా, అన్నిట్లో గోచి కట్టుకుని ఉంటారు. అరే ఎట్లారా ఎట్లా చేస్తారా ఇవన్నీ? ఏమనిపించారా వాళ్ళకి? గట్టిగా ఏం స్టైల్ రా, గట్టిగా గాలి కొంచెం కూడా ఎగిరి పెట్టట్టుంది. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. ఆగరా, అక్కడనే పెట్టారండి కెమెరా. నేను జీవితంలో కొన్ని చూడకూడదు అనుకుంటారా, అందులో ఇది ఒకటి. నాకు ఏం చెప్పాలి కూడా అర్థమైతే. అదే దీని మీద ఏం కామెంట్ చేసినా బాగోదు, ఎందుకంటే అది ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవర్రా వీళ్ళంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. అసలు ఎందుకు వచ్చిర్రా మీరు? ఏంద్రా ఇది? ఏం చేస్తున్నారా మీరు? మా ఫీల్డ్కి ఎందుకు వచ్చిర్రా మీరు అసలు? ఆమె ఒకసారి అట్లనే ఇట్లా అనుకుంటా పోయి రెగ్యులర్ ఎక్కేస్తుంది తెలుసా. నేను ఈరోజు ఇంకో రీల్ చూసిన. ఏమంటారు, కెమెరా ఇట్లా పెడుతురు పారిపోతురు ఓ సాంగ్ పెట్టి దూరం దూరం అని చెప్పి. అవునవును, మరింత దూరమా? అదే కదా, సేమ్ అట్లే ఉంది ఇది కూడా. ఇది మనుషులు ముక్కులు ఏదో ఒకటి పెట్టుకోవాలరా ఖచ్చితంగా. ఇప్పుడు ఆ కటింగ్ ప్లేట్ తీయకపోతే నిజంగానే ఒక ఆయన అన్నీ ఉండాలి. అదే కదా, అదే ఆడు ఉండిపోతుంది ఇక. అసలు ఆ ముక్కు ఫ్యాంటసీ ఏంద్రా? వాడేమో టింగు టింగు అని ఏందేనో సౌండ్ చేస్తాడు, ఈయననేమో ముక్కు ఫ్యాంటసీ అన్ని ముక్కులకు దూసుకుంటాడు. చుట్టుముట్టి కన్ని కొంపలంటుకుంటే వా ఏ మాషికి లడాయిస్తున్నావా? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న. ముసలడే కానీ మహానుభావుడు. అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్ లేదు కానీ లిప్స్ లోనే మొత్తం లిప్ సింక్ తగ్గుతలేడు అసలు. జువ్వు జువ్వు అంటాడు. అంకుల్ ఐడి పెట్టండి ప్లీజ్ అంట. అంకుల్ ఐడితో ఏం చేసుకుంటావురా? To call my friend, my brother, my son Chittibabu to come on the stage. Hi. Good morning everybody. He is none other than my creation, Chitti, the robot. Speed 1 terahertz, memory 1 zettabyte. ఇది అంటే అంటే ఇది ఏం ఫ్యాంటసీరా? అంటే మొత్తం వైర్లు చుట్టుకొని, వైర్లు మెడలేసుకొని, ముక్కుల వైర్లు పెట్టుకొని, ఎక్కడెక్కడ ఏదేదో పెట్టుకొని, ఏందిరా ఇదంతా? వైర్లు ఇవన్నీ ఓకేరా, కింద అది ఏంద్రా అది గీజర్. కమెంట్ చూడడానికి బాయ్ ఒకసారి హీటర్ ఆన్ చేయంట.
వెన్నీళ్ళు వస్తాయి. నీళ్ళు రావు. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. షాక్ వస్తుందా? అప్పుడు ఈయన పాట పాడతాడు, నరాల్లో జువ్వో గివ్వో మంటుంది అని. ఇక్కడ ఏదో పడ్డ చూడు, కనిపిస్తుందా? ఇదిగో ఇక్కడ ఇలా చూడు, ఇదిగో బాగా చూడు ఒకసారి, కనిపిస్తుందా? చూడు అక్షయ్, కనిపించిందా? అక్షయ్ గానికి అది అడిగా చూడరా అనగా ఇట్లా చూస్తున్నాడు. నేను ఇట్లా పెట్టుకున్నా అప్పటి నుంచి. కనిపించిందా? కాదు, ఎన్నో 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 చూసినా అని మరి అంటే ఇన్స్టా కూడా తయారయ్యారా వీళ్ళు? ప్లీజ్ అయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను ఇందాక ఒక ఆయన అంటే ఎర్రతుండే వేసుకో, అదే ఎర్రది డ్రాయర్ వేసుకొని ఉరుకుతుండేడు. నేను చెప్పిండు ఆయన ఇట్లా మైన్స్ కి ఉరుకుతాడని. నెక్స్ట్ బెటర్ అదే ఉంటది. అర్జెంట్ వస్తుందా? అరే ఒక్కోసారి కూడా చూడాలి ఆ దరిద్రాన్ని. కాదురా, ఇది పులిని పట్టుకోవడానికి పోయినట్లేదు. పులి నుంచి పారిపోతున్నాడు. పులి నుంచి పారిపోతున్నట్టుంది. అర్జెంట్ గా వస్తూ ఉరుకుతున్నాడు. పులి వరకు ఎందుకు రా, కుక్క ఎంట పడితే పారిపోతున్నట్టుంది అది. ఇక్కడ నుండి ఉరకడం స్టార్ట్ చేసిండు 6 ఏళ్ళ నుండి. ఇంకా ఉరుకుతూనే ఉన్నాడా? మరి అంటే ఒకసారి ఆడ రన్నింగ్ ప్రాక్టీస్ చేసిండు, ఈడు ఉరుకుతున్నాడు. ఎట్లా Urgent గా నువ్వు ఒక పని చేయరా బై. ఓపెన్ చేయి అయితే. అరే అలుగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఏ బాబు, ఏ బాబు, బా ఏంద్రా అది? అరే మొక్కం మీద ఏం కొట్టిర్రు అసలు? నీళ్ళేనా అవి? ఉందే ఉప్పు నీరు అంటారు. అదే కదా. ఇంతగా ఘోరాలు నాకు గెలిచి చూడలేనురా ఎప్పుడు. అటు చూడు. ఈ సమాధిలో డోర్ తెరుచుకొని ఉంది కదా. ఈ సమాధిలో పొలబెట్టిన నన్ను ఒక్కసారి నేను అనుభవిస్తా. రా బా బొమ్మలి. డిస్టర్బ్ చేయండి రా. 3 రోజులు అనుమతిస్తాడంటారా? దేనికి? అదే ఆ డోర్ ఓపెన్ చేయడానికి. కాదు రా అంటుండు, టైం కి తలుపులు వేసేస్తుండు. డబ్బింగ్ ట్రాన్సిషన్ హైలైట్ అసలు. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. ఆడ చూడు పైన ఇంకా కొత్త సరుకు అంట. కొత్త సరుకు, అది రోత సరుకు. నయం ఇంకా లుంగుసిపోలేరా నాయన, ఇంకేంద దరిద్రాలు చూడాలి మనం. అప్పుడు మనం అనాలి వద్దు బొమ్మాలి. వద్దు బొమ్మాలి, డోర్ వేసేసుకోవాలి. వచ్చారు అయ్యో ఇక్కడ నుంచి అరే వీళ్ళకి ఎవరైనా ప్యాంట్ షార్ట్ కొనియండి రా. తుండుగుట్ల ఫ్యాంటసీ ఎదురా మీకు. ఈ గోచి గ్యాంగ్ ఏడికి వచ్చిందిరా నాయన. ఈ రీల్ అయిపోయాక చెప్పండి నాకు ప్లీజ్. దయచేసి నా ఫీల్డ్ లోకి అయితే రాగరా ప్లీజ్. నువ్వు కూడా ప్రేమించునిస్తావా? ఎగ్రకరా నాయన నువ్వు. ప్లీజ్ అక్కడే ఉండు. అదే కదా, ఎక్కుతుండు ఇట్లా ఎక్కుతుండు. వాడు ముందే భయపడుతుండే ఏం కనిపిస్తాయి. అరే కోచి స్టార్ ఏంద్ర అసలుకి. వాడు లవర్ బాయ్ లక్ష్మీకాంత అంటాడు. ఇంకోటి ఆల్ ఇండియా అందగాడు. ఆల్ ఇండియా అందగాడు గోచి. కోచి స్టార్ 2 అంట, 1 ఇంకోడు ఉన్నాడు. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఎంతమంది ఉన్నారా? ఇలా గ్యాంగ్ కదా, గోచి గ్యాంగ్. ఓహో కాదు, విక్రమ్ లో విజయ్ సేతుపోతే అంటాడు చూసినావా? అరే ఎవ్వరు కదలకండి, ఎక్కడ ఉన్నా అక్కడే ఉండండి. ఇలా చెప్పాలి అది. బా అరే
కాలిపోతుందిరా అది మారుతుందిరా. అరే అరే, ఈయన- చెప్పేస్తుండ్రా ఇట్లా పెట్టి మహా మహా అని చెప్పేస్తున్నాడు కాలుతుంటే ఇంకా. దీని తర్వాత స్టవ్ మీద వంట అయిపోద్ది కదరా ఇక. ఆహా, ఏదో కాదురా. ఒకటి ఇందులో డైలాగ్ ఉంటది కదరా, గాండ్ జల్గా అంటే ఇదే లిటరల్ గా ఇదే. గాని జలగా రాడు కావాలని జలాయించుకుంటున్నాడా? ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాంగా. కాదు, కడుపులో మంట గురించి విన్నా గానీ కింద మంట గురించి వినలేరా నేను. చూడు ఇప్పుడు చూడు, అందుకే నువ్వు ఇప్పుడు చూడలే అని చెప్పేవాడు అట్లా చేసిండు క్రియేటివ్ గా. ఇప్పుడు తిన్నావా? ఇంట్లో దోశలు వేస్తారు అనుకో, ఇంకెంతసేపు అంటే నువ్వు వచ్చి కూర్చో అంటారు చూడు. ఆడు సీరియస్ అప్పుడు inspire అంటున్నాడు. ఆడు సీరియస్ అంటున్నాడు, నిజంగానే పోయి కూర్చున్నాడు. చూసా క్రింజ్ ప్రో మ్యాక్స్ ఉన్నారు నాయన అందరు ఒక తర్వాత ఒకడు. అసలు బర్రె పాలు తాగేటోళ్ళని చూసిన, ఆవు పాలు తాగేటోళ్ళని చూసిన, మేకప్ ఆఖరికి మేకప్ ఆఖరికి గాడిద పాలు తాగేటోళ్ళని చూసినారా? ఇదేదిరా రే కుక్క పాలు పాపం రా. కుక్కని తెచ్చుకుంటారని తెలుసు కానీ ఇట్లా కుక్క పాలు ఏదో ఉంటది కదా, కడుపులో దీనికి కూడా వదిలేదు నా కొడుకు అన్నట్టు. దాన్ని కూడా వదిలేరురా నా కొడుకు. అదే అదే సరే సరే అదే 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 గ్యాప్ మర్చిపోయిన డైలాగ్. అది దీని కాదు దాని కాదు, అయినా కూడా వదలలేదు నా కొడుకు అన్నట్టు. కూతురు కొడుకు అయినా కూడా వదలలేదు నా కూతురు. చి 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 చి. నీ కూతురా? నా కూతురు కాదురా, చిల్లరగా డైలాగ్ రా అది. ఫస్ట్ నువ్వే చెప్పినావు మరి కూతురు అని. నేను నీకు చెప్పినా నువ్వు చెప్తావని. నువ్వు చెప్తావా అప్పుడు దాన్ని రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాడు. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. పైన కూడా దాన్ని కూడా వదిలేవారా నువ్వు? పాపం రా చిమ్డేయాడు అసలు. ఇంత దారుణంగా తయారైతుందిరా. ప్రశాంతంగా పండుకొని కూడా పండుకొనిస్తలేరా అని. అదే కదా. వెన్ షీ సేస్ యానిమల్ లవర్ అంటే ఇది. నేను తీసేసి అది యానిమల్ లవర్ లాగా లేదు, యానిమల్ అంటే ఆమెకి యానిమల్ లవర్ అంటే ఇష్టం అన్నప్పుడు. యానిమల్ ఆడు చెప్పినట్టు యానిమల్ ఎవరు కాదు, యానిమల్ అబ్యూజర్ లెక్క ఉన్నాడు చిల్లర్ గాడు. కుక్కలు జాగ్రత్త. కాదు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటది కదా, ఈడు ఆమె కదా ఒక దగ్గర వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టాలి. వీళ్ళు ఉన్నారు జాగ్రత్త అని కుక్కలు వారికి. ఇది అక్షయ అంటారు. నాకోసం అరే అరే ఇది చూడు చూడు, ఇది ఇక్కడ ఇది చూడు. సరక్ ఉదర్ 자두 만들 사만들 부드스바가 오지 오지 하이두지 감말 매매한말 స్క్రాప్ గురించి మాట్లాడినప్పుడు వీడు లేకపోతే ఎట్లా? కాదు అప్పండి ఏదో మిస్ అవుతుంది, ఈడు ఎందుకు లేడు అనుకుంటున్నా వచ్చిండు. అసలు కాదు ఎడిట్ ఇదంతా చూపించినాక హాయ్ ఫ్రెండ్స్ అని వస్తాడు చూడు, అది క్రేజీ స్టార్టింగ్ లో నా కోసం అన్నా బాగుంది, దాని తర్వాత ఓవర్డోస్ కోసం. వదిలే. అదే అన్ని తిన్నాం కానీ డెజర్ట్ ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు dessert ఆ? ఈ క్రింజ్ కి వాడే డెజర్ట్ రా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.